అంటే రిపీట్ చేయండి. గురుస్వామి గారు, అంటే మీరు చూశారు బీజేపీ నిన్న ఆల్మోస్ట్ ఒక 18 అంటే నేషనల్ టెరిటరీస్ కావచ్చు, మొత్తం స్టేట్స్ కావచ్చు, అన్ని కలిపి ఒక 18కి అయితే లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. సో మరి ఈ నేపథ్యంలో ఏపీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. పొత్తుంటుంది ఉంటుంది అనుకున్న దానికి పబ్లిక్ గా ఒక హింట్ లాంటిది ఇచ్చింది బీజేపీ. సో మరి ఇప్పటికే జనసేనకి 24 సీట్లు ఇచ్చేసారు. మరి అది కాకుండా ఇప్పుడు బీజేపీ వస్తుందని అనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో మీ పార్టీ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు ఈ టర్మ్ ఎలక్షన్స్ కోసం. మరి వాళ్ళని ఎలా, అసంతృప్తులను ఎలా సర్దు చెప్తారు మీ పార్టీ అధినేత? మా పార్టీ అధినేత చాలా క్లియర్ గా ఉన్నారు మేడం. ఇప్పటికే జనసేనతో పొత్తులు 24 సీట్లు వాళ్ళకి, 1కి 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని మాట్లాడుకొని చర్చించుకున్న తర్వాతే వాళ్ళకి 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. పొత్తుల గురించి చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకనంటే ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి చేస్తా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, 2024 సార్వత్రిక ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నామనే ఆలోచనతో ఇప్పటి వరకు పనిచేశారు కాబట్టి చిన్న చిన్న అసంతృప్తులు ఉండొచ్చు, లేవని మేము కూడా చెప్పట్లేదు. కానీ అధినేత దగ్గర నుంచి ఎవరైతే కూర్చొని మాట్లాడారో, అధినేత దగ్గర నుంచి ఎవరైతే సుస్పష్టంగా హామీ తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గి ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూడాలనే ఉద్దేశంతో, ఈ సైకో పాలన పోవాలనే ఆలోచనతో ఏమైనా చిన్నవి జరిగినా కూడా, టికెట్లు రాని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మా అధినేత ఏదైతే మాట చెప్తాడో ఆ మాట తూచా తప్పకుండా పాటించి మేము, ఎందుకనంటే 24 సీట్లలో కూడా జనసేన పోటీ చేస్తుందని మేము అనుకోవట్లేదు. అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారనే ఆలోచనతోటే మేము పనిచేస్తాము. రేపు బీజేపీ వచ్చినా కూడా బీజేపీకి కూడా కొన్ని సీట్లు అలాట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళకు కొన్ని సీట్లు చేసినా కూడా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే ఏ విధంగా వర్క్ చేస్తామో అదే విధంగా పనిచేస్తాము. మా ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళకి ఎక్కడైనా సీట్లు రాకపోయినా కూడా అధినేత దగ్గర కూర్చొని, ఇది మీ పర్సనల్ ఒపీనియన్ గా చెప్తున్నారా, లేకపోతే శ్రేణులు ఏమనుకుంటున్నారో అది మీరు చెప్తున్నారు? శ్రేణులు అనుకునేదే చెప్తున్నా. ఇప్పుడు ఒక ఎందుకంటే చాలా చోట్ల అసంతృప్తులు ఉన్నారు, ఎప్పటి నుంచో మీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఆయా ప్లేసెస్ లో ఇప్పటికే జనసేనకు అవకాశం ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తితో ఉంటారు. వాళ్ళని పిలిచి బుజ్జగిస్తున్నారు, కొన్ని ప్లేసెస్ లో పిలుస్తున్నారు, బుజ్జగిస్తున్నారు, కొన్ని ప్లేసెస్ లో అట్లీస్ట్ వాళ్ళని పిలవట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు కదా, అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి బుజ్జగించే ప్రయత్నం కూడా చేయరా అని అడుగుతున్నారు. పిలవకపోవడం అనేది ఎక్కడా కూడా లేదు. జరుగుతోంది. అధినేత ఖచ్చితంగా పిలిచి మాట్లాడుతున్నారు, పిలవకుండా ఎక్కడా చేయట్లేదు. వాళ్ళకి ఎందుకనంటే 4 సంవత్సరాల 10 నెలల నుంచి పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జనసేనకి అలాట్ చేయడం వల్ల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అనే ఆలోచన వాళ్ళకి లేకుండా పోదు, ఎవరికైనా ఉంటది. కానీ ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రోజు పోలవరం కోసం, ఈ రోజు రాజధాని కోసం, ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఈ సైకో విధానాలు పోవాలి, రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిపోయి ఉంది. అందువల్ల 100% ఈ పరిపాలన పోవాలనే థాట్, ఆలోచన, ఉద్దేశమే అందరి దగ్గర ఉంది కాబట్టి మాకు మా అభ్యర్థులకి ఎక్కడైనా సీట్లు రాలేదనే ఆలోచన కొద్ది గొప్పలో ఉన్నా కూడా మేము రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే క్రమంలో ఇవన్నీ కూడా మా పార్టీలో ఇంటర్నల్ గా జరిగాయి, ఇవన్నీ కూడా చాలా చిన్నవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బయటకు వచ్చి మరి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం సూర్యప్రకాష్ గారిని చూసాం, మీరు నిన్ను చూడలేదా? మొన్న ఆయన వెళ్ళిపోయారుగా వైసీపీకి, హరిరామ జోగయ్య గారి కుమార్. ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి అరా జరుగుతాయి, అనేది చాలా పెద్దది కదండి. మరి అది మీరనే ఆ ఒకటి అరా ఇలాంటి వాటికి వర్తించవు, ఎందుకంటే అది కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి హరిరామ జోగయ్య గారి కుమారుడు. అవును, హరిరామయ్య జోగయ్య గారు ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడతాడో తెలియదు. ఆయన ఎంత సీనియారిటీ అయ్యి ఉండి అన్ని సార్లు ఎమ్మెల్యే అయి ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు. ఈ రోజు వాళ్ళకి కావాలని చెప్పేసి పొత్తుని విచ్ఛిన్నం చేసేదానికి పొద్దుగూకులు తడవ ఒక లెటర్ రాస్తుంటాడు పవన్ కళ్యాణ్ గారికి, అన్ని ఇవ్వాలి ఇన్ని ఇవ్వాలని. ఎందుకనంటే సంస్థాగతంగా ఎంత బలం ఉంది, మనం ఎన్ని సీట్లు గెలుచుకోగలం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్ గా తెలుసు. అది మా అధినేత దగ్గర కూర్చొని క్లియర్ గా మాట్లాడుకున్నారు.
వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలనేది ఇవ్వాలనేది చాలా క్లియర్ గా ముందుకెళ్తున్నాము. ఈ పొత్తు ఉంటే రేపు వైనాట్ 175 అంటున్నారు కదా, మేము వైనాట్ పులివెందులు అని చెప్తున్నాం. అందుకని వాళ్ళు ఎందుకనంటే వాళ్ళ కనీసం రేపు ప్రతిపక్ష నేతకి ప్రతిపక్ష హోదా ఉండాలనే ఆయనకు వైనాట్ కుప్పం అన్నట్టుగా ఉన్నారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, దాదాపుగా 37 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఏం చేశారు ఇక్కడ మీకు అని అడుగుతున్నారు కదా. 37 సంవత్సరాలు ఈ రోజు ఒక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి చూసామంటే ఈ రోజు దాదాపు 1,00,000 కోట్లు ఆదాయం వస్తుందని అంటే దానికి నాంది పునాది చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచించండి, విజనరీ ఉన్న నాయకుడు. ఈ రోజు నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోనే విజనరీ ఉండే లీడర్స్ ఎవరైనా ఉన్నారనంటే వాళ్ళల్లో ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఈ రోజు పోలవరం 74% కట్టి మీ చేతుల్లో పెడితే ఆ కొరవ ఆ 26% కూడా చేయలేక సతికిలు పడి 2019లో చేస్తున్నామన్నారు, 2020లో ఓపెన్ చేస్తామన్నారు, 21 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు, 24లో కూడా ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఈ రోజు పోలవరం ఉంది. రాజధాని ఈ రోజు 70%, 75% చాలా బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యి ఉంటే అవి ఒక్కడు కూడా పూర్తి చేయలేదు. ఇవన్నీ ఎవరు చేశారు? ఈ రోజు ఐటీ ఉద్యోగాలు ఇన్ని లక్షలు వచ్చినాయంటే దానికి చంద్రబాబు నాయుడు కారణం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆఫ్ కోర్స్ మీ అన్నమాట వాస్తవం అయి ఉండొచ్చు, ఎందుకంటే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఆయన హైదరాబాద్ కి ఏం చేశారో అది చూసే మిమ్మల్ని గెలిపించారు టీడీపీని. తర్వాత మీరు చేయలేకపోయారని వైసీపీని గెలిపించారు. ఇదంతా వైసీపీ మాట్లాడుకోవడం అదే వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా లాస్ట్ 2-3 ఇయర్స్ ఏం చేశాడు? జనాల్లోకి వెళ్ళి అబద్ధపు మోసపు హామీలు ఇచ్చాడు. ఈ రోజు ఉద్యోగస్తులు చూడకపోతే అనా నేను రాగలని పిఆర్సీ ఇచ్చేస్తానా, అది వారంలో చేసేస్తానా, వారంలో అయిపోతుందని అన్నాడు. ఇప్పటికి ఇంక వారం రోజుల్లో ప్రభుత్వం అయిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం చేశాడు? ఈ రోజు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్ ఒకటైనా వేసాడా? టీచర్ పోస్టులు 23,000 పైబడి టీచర్ పోస్టులు ఉన్నాయి. నేను రావడంతో ప్రతి సంవత్సరం డిఎస్సీ వేస్తానన్నాడు. ఇప్పటికీ కంప్లీట్ గా వస్తుంది అన్నారు. కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం 6,000 ఉద్యోగాలు అన్నారు, టోటల్ గా ఒక 23,000 అన్నారు. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఆయన ప్రభుత్వం టర్మ్ అయిపోతున్న టైంకి ఒకే ఒక డిఎస్సీ, అది కూడా 6,000 పోస్టులు, సంవత్సరానికి 6,000 పోస్టులు అన్నారు. చివరిలో 6,000 పోస్టులు ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తారు. అఫ్ కోర్స్ దానికి ఇప్పుడు బ్రేక్లు కూడా పడిపోయాయి, అది వేరే సంగతి. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలే అనుకుందాం, వైసీపీకి ఏవైతే మైనస్లు ఉన్నాయో. మరి ఈ నేపథ్యంలో మీరు గెలిస్తే మీ పార్టీకి ఎలాంటి ప్రయారిటీ దక్కుతుంది ఈ కూటమిలో? ఇదే అండి నా క్వశ్చన్. మా పార్టీ అధినేతే ముఖ్యమంత్రి అవుతారు. మేము జనాలకి పరిపాలన, ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయి ఉంది. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడే నిమిత్తం కోసం ఒక సైకో చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాల కోసం అయితే ఈ కూటమి ఏర్పడలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ కూటమి ఏర్పడింది. అందువల్ల చాలా క్లియర్ గా ఉన్నారు అధినేతలు ఇద్దరు, ఎలాంటి పరపొచ్చాలు లేవు. చాలా సక్రమైన పద్ధతిలో ఈరోజు పరిపాలన రేపు రాబోయే ప్రభుత్వంలో అందించబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకేనండి, ఇప్పుడు ఎలా వైసీపీ నుంచి మనకి విజయ్ గారు ఉన్నారు, మీరు చూశారు కదా, ఆయనతో మాట్లాడదాం. విజయ్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతా అన్నారు, విన్నారు కదా, ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఈ డిబేట్ అంతర్గతంగా పొత్తుల వల్ల వాళ్ళకి సీట్లతో వచ్చిన సమస్య ఏమిటి అన్నది ప్రధానమైన చర్చ. సరే, మీరన్నట్టుగా వైసీపీలో అభివృద్ధి పరంగానో లేకపోతే మీరన్న సమస్యలు నెగిటివ్లు ప్రజలు ఏదైతే భావిస్తారో ఆ ప్రకారం మీరు వేదిక మీదకి వెళ్ళి చెప్పుకుంటారు. ప్రజలు దాన్ని నిజమని నమ్మితే మీకు ఓట్లేస్తారు, లేకపోతే జగన్ని గెలిపిస్తారు. అది ఓకే. రెండోది, ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు తమ పార్టీ ఒంటరిగా గెలవలేదనే ఉద్దేశంతోనే పొత్తులకు వెళ్ళారు. మేము ఒంటరిగా వెళ్తున్నాం, ఒంటరిగానే చేస్తున్నాం. అంతర్గతంగా పార్టీలో సీట్లు సర్దుబాటు విషయంలో ఎవరికైనా సమస్య ఉంటాయి. ఆ సమస్యల్లో ఎన్నికల సమయంలో మరి ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు అవన్నీ సహజంగానే జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మీ దగ్గర నుంచి పోలేదా అంటే మీ దగ్గర నుంచి పోలేదా అనే దానికంటే ఒక నాయకత్వ పటిమ ఏది కానీ, లేకపోతే తన వాళ్ళని
సమర్థించుకునే సమయం. ఒక పార్టీగా వెళ్ళినప్పుడు పనిచేసినోడికి అవకాశం రాలేదో, లేకపోతే పనిచేసినోడిని పక్కన పెట్టారో, లేకపోతే ఇంకొక చోట ఇచ్చారో, వేరే హామీ ఇచ్చారో, అటువంటి సమస్యలు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటాయి. మాకు కూడా కొంత మేరకు ఉంటాయి, వాళ్ళకు కూడా కొంత మేరకు ఉంటాయి. వాళ్ళు కూడా మేము సమర్థించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత అంతర్గతంగా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేది లేదు. అదే సమయంలో బీజేపీ మీ అందరూ ఎదురు చూస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో బీజేపీ హస్తం ఉందని ఆరోపించబడినటువంటి బీజేపీ తోటి పొత్తు కోసం చంద్రబాబు గారు వెంపర్లాడుతున్నారు అనుకోవచ్చా? అదే సమయానికి తన అవసరార్థం శత్రువుతో అయినా, లేకపోతే రాళ్లేసిన అమిత్ షా మీద రాళ్లేసిన చంద్రబాబు గారు అనుకోవచ్చా? తన తల్లిని తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్తున్నారు అనుకోవచ్చా? ఇవన్నీ మనకు కూడా అసంబద్ధం అనుకున్నప్పటికి కూడా ఇప్పుడు ఒక పార్టీలో బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. అక్కడ వేరే జనసేన ఇష్యూ ఒకటి వచ్చింది. మరి గుంటూరు నియోజకవర్గానికి వచ్చేసరికి తన పార్టీలో ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలా, పనిచేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వాలా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, లేకపోతే జనసేనని ఇప్పుడు జన సైనికుల్లో ఉన్నటువంటి సీఎం అని పొద్దు నుంచి సాయంత్రం దాకా అరిచినటువంటి సీఎం నువ్వు సీఎం కాదని చెప్పినా కూడా చంద్రబాబు కాళ్ళ దగ్గర పడి ఉన్నటువంటి జన సైనికుడు అనాలా? ఆ విషయాన్ని వ్యతిరేకించినటువంటి హరిరామ జోగయ్య గారిని పిచ్చవాడని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని అనుకోవాలా? ఆయన ఏ పార్టీలో ఉన్నాడని నేను సమర్థించట్లేదు. ప్రస్తుతం ఇవాళ ప్రజారాజ్యం వచ్చినా, జనసేన వచ్చినా ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గానికి అధికారం అనేటువంటి ఒక నినాదంతో వచ్చినాయి. సరే, అవి కూడా పక్కన పెడితే వైరి వర్గాలుగా అప్పుడు రంగానే హత్య చేసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ కాపుల్ని మోసం చేసింది వేరే పార్టీలు కాదు. కాపుల్ని మోసం చేసింది కాపు అనే నినాదంతో వచ్చి కాపుల్ని మోసం చేసింది కాపు పార్టీలే. ఆ పార్టీలే ఇవాళ మళ్ళా చిరంజీవి చేసిన తప్పుని మళ్ళా ఒకసారి జన సైనికుడు చేశాడని మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఆ విషయం నేను చెప్పట్లేదు, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. 60 సీట్లు అన్నారు, పవర్ షేరింగ్ అన్నారు. అది వాళ్ళిద్దరు అంతర్గత సమస్య అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి జనసేనకి ఏ రకమైన సమస్యలు లేవని వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అయితే అయి ఉండొచ్చు. ఆ సమస్యలు వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్లే పరిష్కరించుకుంటారు. అదే సమయంలో ఈ రెండు పార్టీలకు తోడుగా మనం కొత్తగా వెంపర్లాడుతుంది ఎవరయ్యా అంటే, గతంలో పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి అమిత్ షా వస్తే రాళ్లేసి మోడీని అసలు పనికిరాడని చెప్పి తిట్టినటువంటి బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నటువంటి టీడీపీ మా నాయకుడి స్ట్రాటజీలకు కన్ఫ్యూజన్ లో ఉంది. నేను గెలుపుకోవడంల గురించి మాట్లాడట్లేదు, ఇంకొకటి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మా నాయకుడు ఈ క్యాండిడేట్ ని అక్కడి నుంచి ఇటు మార్చినప్పుడు ఏమి ట్రాన్స్ఫర్లు ఉంటాయా అని వింతగా మాట్లాడిన వ్యక్తి గెలుపు ఎలక్షన్లలో ఇవాళ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రెడ్డి, టీడీపీ కమ్మ, కాపు అనేటువంటి టీడీపీలో ఏదైతే ఇప్పుడు శ్రేణులు ఉన్నాయో చెప్పండి. ఏమండి, ఒక మాట ఏనండి. ఇప్పుడు అగ్ర కులాల ఆధిపత్యం అనుకునేటువంటి ఇప్పుడు వైసీపీలో ఒక రెడ్డి, లేకపోతే టీడీపీలో కమ్మ, లేకపోతే జనసేనలో కాపు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి మా నాయకుడు ఒక అడుగు ముందుకు వచ్చి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి బీసీలకి 50% సీట్లు ఆయన కమ్మలని, రెడ్డిని, మిగతా అగ్ర కులాలను పక్కన పెట్టి బీసీలకు ఇచ్చిన సందర్భంలో మీకు ఉదాహరణకి నేను గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం చెప్తా ఉన్నా. గుంటూరు పార్లమెంట్ మంగళగిరి కమ్మ, తెనాలి నాయుడు, ఇట్లా ఒక్క బీసీకి కూడా తెలుగుదేశం కొట్టుకుంటా ఉంది. బీసీ పెట్టాలా